23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచూ ఉన్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. చదువుకునే లేఖన భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము కీర్తనలు 50వ కీర్తన 23వ వచనంలో ఒక విచిత్రమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆసాపు భక్తుడు. ఏందా మాట అంటే, నేను ఒక పని చేస్తున్నాను, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచూ ఉన్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనుచున్నాడని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై భక్తుడు రాస్తూ ఉన్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు. దేవుని రక్షణ అనేది దేవుడు కనపరచాలి. ఎట్లా కనపరచాలి? రక్షణ అంటే ఏంది? మన దృష్టిలో రక్షణ అంటే ఏంది? మారుమనసు పొందాము, సువార్తను నమ్మాము, బాప్తిసం పొందాము, అయిపోయి రక్షించబడ్డాము. రక్షణ అంటే ఆ 3 మాటలు చెప్పేటంత సులువైంది కాదు. రక్షణ చాలా ఉన్నతమైంది. రక్షణ అనేటువంటిది మనము సొంతంగా గ్రహించేది కాదు. దేవుడు తన శక్తి చేత మనల్ని కమ్ముకున్నప్పుడు, దేవుడు తెలియజేస్తే మాత్రమే అర్థమయ్యేది రక్షణ. నేను వానికి దేవుని రక్షణను కనుపరుచున్నట్లు వాడు ఒక మార్గము సిద్ధపరచుకున్నాడు స్తుతియాగం ద్వారా. ఈ మార్గము దేని కొరకై అంటే రక్షణను గుర్తించడానికి. ఈరోజు మనము దేవుని బిడ్డలారా, రక్షణ పొందినటువంటి మనము గుర్తించగలుగుతున్నామా మనం పొందుకున్న రక్షణ ఏ రక్షణ అని? సో వాట్ కైండ్ ఆఫ్ సాల్వేషన్ డు వి హావ్ టుడే? హౌ మెనీ ఆఫ్ యూ నో దట్? పౌలు భక్తుడు అంటాడు హెబ్రీలోకి మాట్లాడుతూ 2వ అధ్యాయము 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణ. ఎవరైనా ఫేస్బుక్ లైవ్లో ఉంటే రెఫరెన్స్ పెడతా ఉండండి, చూసే వాళ్ళకి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల రక్షణకు ఆయన పెట్టిన పేరేందండి? ఇంత గొప్ప రక్షణ. దానికన్నా గొప్పది ఏది లేదు భూమి మీద. ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు భక్తులు. వీళ్ళు మామూలు మనుషులు కాదు, మళ్ళీ దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించారు. కాలమును బట్టి చూస్తే బోధకులు ఉండవలసిన వారు, బలమైన ఆహారం భుజిస్తున్నవారు. కానీ వీళ్ళు ఒక బుద్ధిహీనమైన స్థితికి వెళ్ళిపోయారు. చాలా తెలిసిపోయింది మాకు కాబట్టి, చాలా బోధలు విన్నాము కాబట్టి ఏ రక్షణ అంటే టేక్ ఇట్ ఈజీ. ఎప్పుడు మర్చిపోకూడదు మనం పొందిన రక్షణ, ఏ రక్షణ మనం పొందుకున్నాం అనేది. నీ రక్షణను గ్రహించడానికి జీవితకాలం పడుతుంది. ఒక రోజు అర్థం కాదు నువ్వు పొందిన రక్షణ ఎంత గొప్పదనేది. ఒక మాటలు అంటాడు, ఇది హెబ్రీ పత్రిక అక్కడ 1వ అధ్యాయము 13 నుంచి స్టార్ట్ చేస్తారనమాట చెప్పడం. 1వ అధ్యాయం 13లో ఏమంటున్నాడు? అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు అని దూతల్లో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పేనా? వీరందరూ ఎవరంటే ఈ దూతలందరూ, దేవదూతలు అందరూ ఉన్నారు. వారి గురించి ఎప్పుడు చెప్పలే అంటే చాలాసార్లు వాళ్ళు దేవుడి సన్నిధికి వస్తున్నారు పోతున్నారు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయము 3-4 వచనాలు చెప్పబడ్డ విధానాన్ని బట్టి చూస్తే దేవుడి సన్నిధికి చాలాసార్లు దేవతలు వస్తారు. ఎప్పుడు చెప్పలేడు ఈ మాట. చాలాసార్లు వాళ్ళు ఆరాధించుకోవడానికి వచ్చారు. ఎవరిని గురించి ఎప్పుడు కూడా దేవదూతల గురించి చెప్పలే. మీరు అందరూ ఎవరయ్యా అంటే రక్షణ పొందిన వారికి పరిచారకులు వీళ్ళు. దేవదూతలందరినీ దేవుడు తయారు చేసిన క్వాలిఫికేషన్. ఏ పని కొరకు దేవుడు వారిని తయారు చేశారంటే రక్షణ పొందిన వారికి అన్నాడు అక్కడ కదా. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై రక్షణ పొందిన వారికి సేవకులు. వీళ్ళంతా దేవదూతలే. దేవదూతలు అంటే మామూలు విషయమా? ఒక్క దేవదూత 1,86,000 మందిని చంపేసాడు భూమి మీదకి ఒకసారి వచ్చినప్పుడు.
అంత పవర్ అన్నమాట. ఏ బాడీ కట్ చంపుతానండి భూమి మీద. ఇప్పుడు నేను ఎల్లుండి దుబ్బాక ఎమ్మెల్యే గెలుస్తున్నా, ఎల్లుండి రిజల్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలవగానే ఎట్లుంటో చెప్పండి. ఇప్పుడు మామూలు మనిషిని ఒక్కసారి నేను ఒక 80,000 మెజార్టీ దాటినాను. ఎక్కువ 80,000 చాలు, 2 లక్షల ఓటింగ్లో 80,000 మనకు వస్తే విన్ మనది కన్ఫర్మ్. అక్కడ నేను ఇప్పుడు విన్ అయిన అనుకున్న పరిస్థితి ఏంటో తెలుసా? వెంటనే కలెక్టర్ గారు, అబ్జర్వర్ గారు, ఆర్ఓ గారు అందరు వచ్చి నాకు బౌన్సర్స్ ఇద్దరిని, స్పెషల్ కమిషన్ నాకు, స్పెషల్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ నాకు, వెనుక 5 కార్లు ముంగట 5 కార్లు తీసుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్ తీసుకుపోతారు. మధ్యలో ఎప్పుడు మా అన్న ఎంత వచ్చినా రాణి దగ్గరికి. ఒక చిన్న క్వాలిఫికేషన్ చేంజ్ అయిపోయింది ఒక నిమిషంలో నాది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ 2 బాడీ కట్లు ఉన్నా చంపడానికి అవకాశం ఉంది లోకంలో సంపాదనుకుంటే. కానీ దేవదూత ఒక్కడే 1,86,000 మందిని చంపగలిగేటంత గొప్ప బలవంతుడు. అటువంటి దేవదూతలు నీ దగ్గర 100 మంది ఉంటారు పరలోక రాజ్యం పని చేయడానికి. బికాస్ యూ హ్యావ్ దట్ క్వాలిటీ టు గెట్ సాల్వేషన్. వెన్ ద డే యూ హ్యావ్ టు గాట్ ద సాల్వేషన్ ఇన్ యువర్ లైఫ్, దట్ మూమెంట్ యువర్ ఎంటైర్ లైఫ్ విల్ చేంజ్. నువ్వు రక్షణ పొందినటువంటి ఆ దినం మొదలుకొని మారిపోయినావు. నువ్వు అంత గొప్ప రక్షణ ఒక క్షణంలో నీ స్టేటస్ మారిపోతుంది అనమాట. అంతకన్నా ముందు మామూలు మనిషి. ఇప్పుడు నేను మామూలు మనిషి, ఎల్లుండి మామూలు మనిషినా? ఇప్పుడు మామూలు మనిషిని. రక్షణ పొందిన వారు మామూలు మనుషులు. కానీ ఒక్కసారి వీడు నమ్మి బాప్టిజం పొంది రక్షణ పొందితే ఆటోమేటిక్గా వీడి చరిత్ర మారిపోతుంది. కానీ మళ్ళీ వాడే. ఇప్పుడు నేనే ఉంటాను, నేను ఎమ్మెల్యే కాగానే వేరే మనిషిని రాడు. మనమే లోకంలో కొందరు ట్విన్స్ ఉంటారు. ట్విన్స్ అంటే తెలుసా? కవల పిల్లలు ఉంటారు. ఇద్దరు సేమ్ ఉంటారు, గుర్తుపట్టలేము మనం. మొత్తం వారి ముఖ కవలికలు, వారి ఎక్స్ప్రెషన్స్, వారి ఐబ్రోస్, వారి కొందరైతే కటింగ్ కూడా సేమ్ చేస్తారు. ఇద్దరికి డ్రెస్సులు కూడా సేమ్ చేస్తారు. ఇంకా మనిషిని మందిని ఐరాన్ చేయడానికి డ్రెస్సులు సేమ్ చేస్తారు, కటింగ్ సేమ్ చేస్తారు, అన్ని సేమ్ ఉంటాయి, మనం గుర్తుపట్టలేము. అట్లా బైబిల్లో రక్షణ పొందిన వ్యక్తులు కూడా ట్విన్స్ అన్నమాట. మనమందరం ద్విజులం, నూతన జన్మ పొందిన మనం. ఇప్పుడు నేను ఉన్నానండి. ఇప్పుడు నేను నిజానికి నేను మొదట మా అమ్మ కడుపు నుంచి పుట్టిన వ్యక్తిని కాదు. వాడు ఆడ చచ్చిపోయాడు, కానీ వాడు కూడా సేమ్ నాలాగే ఉంటాడు. మళ్ళా వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు నన్ను చూసిన అనుకుంటారు, నన్ను చూసిన ప్రతి ఒక్కరు వాడిని చూసిన అనుకుంటారు. అట్లా ఇద్దరం సేమ్ ఉంటాం. మా ముఖాలు సేమ్, మా ముఖ కవలికలు సేమ్, అన్ని సేమ్. కానీ వాడిని నేను కాదు, నేను వాడు కాదు. When the day you have to believe Jesus Christ, ఏ దినానైతే నువ్వు ప్రభువును విశ్వసించావో ఆ రోజు నువ్వు సమాధి చేయబడ్డావు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము దయచేసి మీరు 3వ వచనములు కనుక చూస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆ రోజు ఏం జరిగిందంట? బాప్తిసం పొందిన రోజు, when the day you have to get the baptized in your life, in that moment నీకు అక్కడ సమాధి కార్యక్రమం జరిగింది. నీకు తెలియదు, సమాధి అయిపోయింది. మళ్ళీ నువ్వు తిరిగి లేచినావు యేసు నామములో. కానీ వాడు కూడా సేమ్ నీళ్ళ మన చచ్చిపోయినాడు కూడా. బయటకు వచ్చిన నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నావు. అట్లా చెప్పేసి వాణి నేను అనుకుని బతికితే కథ అంతే. రక్షణ పొందిన నీ జీవితంలో నీ స్టేటస్ చాలా గొప్పది. 100 మంది దేవదూతలు నా కొరకు ఎదురు చూస్తున్నారు నా ఇంటికాడ పని చేయడానికి. నా కొరకు దేవుడు ఒక మంచి భవనము అక్కడ కట్టాడు. ఐ యామ్ ద విఐపి ద సైట్ ఆఫ్ గాడ్. నేను దేవుడి దృష్టిలో చాలా విలువైన వ్యక్తిని. నా కొరకు బంగారు వీధులు, డాంబర్ రోడ్లు కాదు, బంగారంతో చేసిన రోడ్లు. 1 తులం బంగారం అంటే అందరికి చూపించుకుంటాం. తులం బంగారంకి పర్లోక రాజ్యం రోడ్లే బంగారు అంట. ఎవరి కొరకు తెలుసా? రక్షణ పొందిన వ్యక్తుల కొరకు. ఎంత విలువైన స్థానం ఇది! ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు కడవరి దినాల్లో కొందరు. ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయడం గల కారణం ఏంటంటే, నువ్వు పొందిన రక్షణ ఏ రక్షణ నువ్వు గుర్తించకపోవడం. నేను పొందిన రక్షణ ఏ రక్షణ తెలుసుకోవడానికి నేను ప్రార్థన చేయాలి. ఆసాపు భక్తులు అంటున్నాడు, నేను ఒక మార్గం సిద్ధపరచుకున్నా. దేని కొరకై నువ్వు మార్గం సిద్ధపరచుకున్నావు అంటే, దేవుని రక్షణ నేను తెలుసుకోవడానికి మార్గం సిద్ధపరచుకున్నా. దేవుడు నాకు కనపరచాలని, నా సొంతంగా గ్రహించేది కాదు.
దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ విధంగా మార్గం సిద్ధపరచుకోవాలి. కానీ కొందరు మార్గము తప్పిపోయే విధంగా ఉంటారు అన్నాడు. యూదా పత్రికలు ఏమన్నాడు? 13వ వచనంలో, కొందరు మార్గము తప్పి తిరుగు చుక్కలు. చుక్కలు అంటే ఎవరు చెప్పండి? చుక్కలు అంటే నక్షత్రాలా? స్టార్స్ అంటారు. సూపర్ స్టార్, పవర్ స్టార్ అని పెట్టుకుంటారు కదా. నువ్వు స్టార్ ఎప్పుడైతే తెలుసా? నువ్వు ఎప్పుడు నక్షత్రంగా మారినావు తెలుసా? నువ్వు ఎప్పుడైతే రక్షణ పొంది మారు మనసు పొందినావో ఆ రోజు నువ్వు ఒక పని చేస్తున్నావు నీకు తెలియకుండానే. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం అంటాడు అన్నమాట, మీరు అనేక విధములైన మాటల చేత వారిని అందరిని హెచ్చరించి ఏం చెప్పారు? మీరు మూర్ఖులకు ఈ చెడ్డ తరము వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖతనంకు వేరు కాకపోతే నీకు రక్షణ లేదా? వేరు కావాలి. ఇప్పుడు నక్షత్రం దేవుడు ఎందుకొరకు చేసిండండి? ఎందుకొరకు చేసిండు? దేవుని పనులకి చేసిండా? నక్షత్రాన్ని చేసిన ఉద్దేశం ఏంది దేవుని చెప్పండి? ఆదికాండం 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు, 4వ దినమున దేవుడు సూర్యచంద్ర నక్షత్రములను ఎందుకొరకు చేశాడంట? భూమి మీద వెలిగించుటకు. ఎక్కడ పెట్టాడు వాటిని? పెట్టింది ఎక్కడ? అటు పొజిషన్ ఎక్కడ? ఆకాశంలో పెట్టాడు. ఎక్కడ వెలిగియాలి? ఇప్పుడు నక్షత్రం అంటే ఏం చేయాలి చెప్పండి? భూమి మీద ఉండి వెలిగిస్తే ఉంటామా మనుషులు? ఆ నక్షత్రం భూమి మీదకి వచ్చింది అనుకో, మనుషులు ఉంటారా? ఇప్పుడు యు ఆర్ ద స్టార్. నీవు ఒక గొప్ప నక్షత్రాన్ని, గొప్ప జ్యోతివి. నువ్వు ఎక్కడ ఉండాలి? అందరు సరే కలిసి కొట్టుకుపోవాలి లోకంలో. ఇప్పుడు దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలని చెప్పండి? వెలుగుతున్న దీపం ఏడ పెట్టాలి? కొండ మీద పెట్టాలి. దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి? దీప స్తంభం మీద అందరికి వెలిగించుటకు పెట్టాలి. అట్లా కాకుండా నేను దీపం వెలిగించి సందడి పెట్టుకున్నాను అనుకో, మంచం మీద పెట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు ఉంటావా? తిరటల కల్లా మంచం కలిపి నువ్వు కూడా పుడిదాయి. దీపం ఉండవలసిన స్థానంలో ఉండాలా. ఇప్పుడు నువ్వు ఒక దీపానివి, నువ్వు ఒక వెలుగు, ఒక నక్షత్రానివి. నువ్వు దేవుని నమ్ముకున్న నీవు, రక్షణ పొందిన నీవు ఒక నక్షత్రానివి. నువ్వు లోకంలో తిరగడం ఏంది? మన భవబంధాలు కొట్టుకుపోవడం ఏంది? బంధాలు బంధుత్వాలు కొట్టుకుపోవడం ఏంది? అంటే నువ్వు నక్షత్రానివి కావాలర్థం. నిజానికి నక్షత్రం అయితే అక్కడ ఉండలేవు, నువ్వు ఉన్న వాళ్ళు తట్టుకోలేరు. అందుకే అన్నాడు, మీరు లోకానికి వేరై వెందడి. ఎప్పుడైతే నువ్వు సపరేషన్ అనేది నీ జీవితంలో ఉంటుందో నువ్వు ఒక స్టార్ లాగా వెలిగిపోతావు. దేవుని బిడ్డలారా, అదే మాట మళ్ళీ ఫిలిప్పీలకు అంటాడు, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని. ఏమంటున్నాడు? విచిత్రమైన మాటలు ఇవి. ఇక్కడనేమో మీరు లోకం నుంచి వేరుపరచబడాలన్నాడా? అపోస్తల కార్యం 2:40లో. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? మీరు లోకంలోనే ఉండాలి, కానీ వెలిగించే వారి కొంచెం దూరంలో ఉండాలి మీరు. ఇప్పుడు లైట్ మనం పెట్టినాం, అది మన దగ్గర నా నెత్తిన పెట్టుకున్నాం, వెలిగిస్తా? అది కొంత డిస్టెన్స్లో నాకు ఉండాలి. లోకంలోనే మనం ఉండాలి, కానీ కొంత డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. రక్షణ పొందిన వారి ఒక స్టేటస్ అది. అదే రక్షణ పొందారు, మారు మనసు పొందారు, కానీ మళ్ళీ అన్నింటిలో కొట్టుకుపోతా ఉంటారు. విచిత్రం అనిపిస్తుంది నాకు. అసలు రక్షణ మారు మనసు జరిగిందా లేదా వీరిలో అనే అనుమానం వస్తుంది కొన్నిసార్లు. హౌ కెన్ వి బేర్? అసలు సహించలేమండి. నేను ఇప్పుడు అన్ని జనుల అలవాట్లు వేరు, వారి పద్ధతులు వేరు, వారి జీవిత విధానం వేరు. హౌ కెన్ వి ఫెలోషిప్ దేర్? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద పర్పస్ టు బి ఫెలోషిప్ దేర్? కొంతమంది సహవాసం చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పోతే మా దగ్గర రారేమో అని అందరు చుట్టాల దగ్గరికి పోతూ ఉంటారు. అట్లా పోయినంత కాలం వారికి రక్షణ రాదు. ఒక బస్సు ఖరాబ్ అయింది, ఆ బస్సులో ఉండి దొబ్బడానికి ప్రయత్నం చేయొద్దు. ఫస్ట్ మనం బస్సులోకి వెళ్ళి బయటికి రావాలి. బస్సులోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఆ బస్సును దొబ్బితే కొంచెం ముందుకు పోతుంది. నేను బస్సులో ఈయన సీట్ మీద కూర్చొని ముంగడి సీట్ పట్టుకొని దొబ్బుతా అంటే పోతుంది. అది నువ్వానే ఉంటావు, బస్సు అనే ఉంటుంది. నీ జీవితంలో సెపరేషన్ అనేటువంటిది ప్రాముఖ్యమైనది. రక్షణ పొందిన నీవు గ్రహించాలి. బికాస్ యూ హ్యావ్ ఎ గ్రేట్ సాల్వేషన్. నువ్వు పొందింది మామూలు రక్షణ కాదు. నువ్వు పొందిన రక్షణ గుర్తించకపోవడం వల్లనే అన్నిట్లో కొట్టుమిట్టాడిపోతా ఉంటాడు మనిషి. భక్తులు అంటున్నాడు, నేను సిద్ధపరచుకున్నాను. దేవుని బిడ్డలారా,
మార్గము సిద్ధపరచుకోవాలి కానీ మార్గము తప్పితుకు బైబిల్లో చాలా మంది ఆ విధంగా ఉన్నారు. బిలాము మార్గము తప్పితుకు చుక్కనే వాడుకు నక్షత్రం ఒకప్పుడు దేవునితో ముఖాముఖే మాట్లాడిన చరిత్ర ఉన్నటువంటి భక్తుడు. కయ్యూను దేవునితో ముఖాముఖే మాట్లాడిన చరిత్ర కలిగినటువంటి వ్యక్తుడు. అహరోను తర్వాత అంత దగ్గర వెళ్ళిన వ్యక్తి కోరాహు. దేవునికి అహరోను యొక్క వంశావళిలోనే పుట్టాడు కదా, యాజక వంశంలో పుట్టిన వ్యక్తి కనుక చాలా దగ్గరికి వెళ్ళాడు. నక్షత్రమే అక్కడ తప్పి తిరుగు నక్షత్రంగా మారిపోయాడు. వాళ్ళు ఈరోజు ఒక పాఠంగా ఉన్నారు. ఇప్పుడు కయ్యూను చేసిన తప్పే దావీదు చేయలేడా? మరి దావీదు నరకానికి పోలేడు, కయ్యూను నరకానికి పోయాడు. కయ్యూను నరకంలో పడ్డాడు, అదే తప్పు దావీదు చేశాడు. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్నిసార్లు మన తప్పి తిరుగు చుక్కలుగా చేయడానికి దుష్టుడు శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. ఒక విలువైన అవకాశం దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. దావీదుకి ఇచ్చిన అవకాశమే దేవుడు కయ్యూను కూడా ఇచ్చాడు. కయ్యూను దాన్ని వినియోగించుకోలేదు. నువ్వేంది నాకు చెప్పేది, నేను మారు మనసు పొందపో అన్నాడు. అదే ఛాన్స్ దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు పశ్చాత్తాపడి, ప్రభువా తప్పైంది తండ్రి, నన్ను క్షమించు. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి మనసు మనకు ఉంటుందో రక్షణలో నువ్వు ఆనందాన్ని చూస్తావు. రక్షణ ఆనందము నేను వెంటాడుతూనే ఉంటుంది ప్రతిరోజు. ఒక్క తప్పు జరగగానే, ఒక్కరోజు ఏదో జరగగానే అట్లనే కంటిన్యూ అవ్వద్దు. అట్లా కంటిన్యూ అయ్యేటోడు కయ్యూను ఉన్నటువంటి జాబితాలోకి వెళ్ళిపోతాడు. ఈరోజు ప్రార్థన చేయలేవు, కనీసం రేపన్న చేద్దామనే దాహం ఉండాలి. ఈ ఎట్లయినా చేయడం కాబట్టి వారమంతా వాడుకుని పొద్దుకిందాక అనుకుంటే నువ్వు మెల్లమెల్లగా నువ్వు భ్రష్టత్వంలోకి జారిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ద్వారా సాతాను ఏ రకమైనటువంటి తప్పు చేపియే కన్నా ముందు వాడు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేస్తాడు. పరిశుద్ధ జీవితం అంటే తెలుసా? మనలో శారీరకంగా చాలా చెడ్డ తలంపులు పుడతాయి, ఆత్మీయంగా మాత్రం ఆ తలంపుని చంపే తత్వం ఉంటుంది. అది పరిశుద్ధ జీవితం. శరీరం ఏమో సుఖాన్ని కాంక్షిస్తుంది, సుఖాన్ని అపేక్షిస్తుంది, ఆత్మనేమో ఒప్పుకోదు. అది నాకు తగదు, నేను దేవస్థానంలో మోకరించాలంటే శరీరం ఏమో పండుకోమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, శరీరం మాట విని పండుకున్నాం అనుకో, అది పాపముగా పరిగణించబడుతుంది. ఆత్మ మాట విని లేచినాం అనుకో, అది పరిశుద్ధతగా పరిగణించబడుతుంది. ఈ పోరాటం చచ్చిపోయేదాకా ఉంటుంది మనిషిలో. అదే పరిశుద్ధ జీవితం. దినదినము నీలో ఉన్నటువంటి పాప నియమాన్ని చంపుకుంటూ సాగిపోవడమే పరిశుద్ధ జీవితం. నక్షత్రం యొక్క లక్షణం అది. కల్మషమును తనకు అంటించుకోదు. నక్షత్రం దీపం కల్మషం రెడీలో ఉంటుంది అంటడానికి. మండుతున్నటువంటి దీపానికి కల్మషం అంటించలేదు. ఆరిపోయిన దానికి ఎంతనము ఏం అంటించాల్సిన అవసరం లేదు, ఆరిపోదు. అందుకే దేవుడు అంటాడు, అరేజ్ అండ్ షైన్, లెమ్ము తేజరిల్లుము. లేచిన నీవు తేజరిల్లకుండా ఉంటే లాభం లేదు. మళ్ళా లేచిన నీవు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఇతరులకు వెలిగిస్తే విధంగా ఉండాలి. అది దేవుడు కోరుకున్నటువంటి రక్షణ ప్రణాళిక. ఒక వ్యక్తి ద్వారా రక్షణ పొందిన నీ జీవితంలో, బాప్తిజం పొందిన నీ జీవితంలో నువ్వు ఒక స్పెషల్ పర్సన్ అని గుర్తించినప్పుడు ఒక సీరియస్ మైండ్ నీకు ఉంటుంది. నేను ఒక స్పెషల్ పర్సన్ని, అందరితో పాటు కలిసి తిరిగే వ్యక్తిని నేను కాదు, అన్ని స్థలాల్లో ఉండే వ్యక్తిని కాదు, అన్ని పనులు చేయడానికి నాకు స్వాతంత్రము లేదు, అన్ని చేతగవి కావాలని అనుకోవాలి నీకు నీవుగా. అన్నిట్లో పడి కొట్టుకుపోతే రక్షణ పొందిన వ్యక్తి రక్షణ కాదు. అది అది అంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన రక్షణ, ఈ గొప్ప రక్షణ నేను గ్రహించినట్లు నాకు శక్తిని దయచి ఒక మార్గం సిద్ధపరచుకున్నాడు భక్తుడు. దేవుడు తన రక్షణ కనుపరచున్నట్లు ఈరోజు మనకెంత దేవుని రక్షణ కనుపరచబడదు, మనం పొందిన రక్షణ ఎంత మనం గ్రహిస్తున్నాం. ఈరోజు నువ్వు ఒక స్పెషల్ పర్సన్ ఈ పరలోక రాజ్యంలో గుర్తిస్తే నీ ఇష్టానుసారంగా బ్రతకవు. ఒక స్పెషల్ పర్సన్ మనం గ్రహిస్తే సోమరిపోతుగా ఉండలేవు, దేవుడికి అయిష్టమైన కార్యాలు చేయలేవు, బైబిల్ చదవకుండా ఉండడం అసాధ్యమైపోతుంది. నేను దేవుడికి ఇష్టమైన వ్యక్తిని అనుకున్నప్పుడు. దేవుని బిడ్డలారా, దేవుని కోణంలో మనం చూడాలి మన ఆత్మీయ జీవితాన్ని. దేవుడు ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు. మన రక్షణ ప్రణాళికలో మొదటి మెట్టిది సపరేషన్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కు నువ్వు యేసయ్య పోలికలా మార్చబడాలి. రోమేలు రాసిన పత్రిక 8:29 అంటాడు, దేవుడు తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని పిలిచను, ఎవరిని పిలిచినో వారిని తన కుమారుని సారూప్యము గల వారిగా తయారు చేశాడు. నువ్వు ఎప్పుడైతే పరలోక రాజ్యం పోయిన తర్వాత నేను చూసాను అందరూ కూడా ఏంది యేసుప్రభు గిన్నడు అనుకోవాలి. అంతగా నీ రక్షణ ప్రణాళికలు చివరి ఘట్టం అది.
నామైనా బాప్సం పొందిన అయిపోయినా పరలోకంలో అవుతుంటాయి, ఇక ప్రార్థన చేయకుండా పర్వాలేదు, నేను బైబిల్ చదువుకున్న పర్వాలేదు, ఇష్టం ఉన్న పాపం చేయవచ్చు, ఇష్టం అట్లా బ్రతకొచ్చు అనుకుని ఉంటే పరలోకం గేటు దాకా కూడా రారు. అందుకే అన్నాడు రక్షణ పోవడం అంత సులభం కాదు, కానీ అసలే పోదన్న గ్యారంటీ లేదు. పొందిన రక్షణ సులువుగా పోదు, చాలా కష్టం పోవడం. ఇంతకుముందు అన్న చెప్పినట్లుగా యూదా 24 వచనంలో దేవుడు త్రొట్టిల్లకుండా కూడా కాపాడటకు శక్తిమంతుడే. వెంటనే మనం పడిపోయి భ్రష్టం అయిపోతామని కాదు, కానీ నువ్వు అజాగ్రత్తగా ఎక్కువ కాలం ఉండడం వల్ల ఏమైపోతాం, రక్షణ తొలగిపోయే అవకాశం కూడా. ఇస్కరియోతు యూదా రక్షణ పొందాడా పొందలేదా? పోగొట్టుకున్నాడా లేదా? దేమ రక్షణ పొందాడా పొందలేడా? గారడి వారిని సింహుడు రక్షణ పొందాడా? బాప్తిసం కూడా పొందాడు వాడు. ఇది అందరు బాప్తిసం పొందిన వాళ్ళే. ఆయన ఇప్పుడు పోయి వాళ్ళ కళ్ళు నరకంలో తెరిచారు. ఎంత దారుణమైన పరిస్థితి దేవుడు బిడ్డలారా. అన్ని జనులు రక్షణ పొందకపోతే ఎంత వేదన పడతామో, రక్షణ పొందిన మనము ఏ రక్షణ పొందినామో గ్రహించకపోతే దేవుడు అంత బాధపడతాడు. నువ్వు పొందిన రక్షణను గుర్తిస్తున్నావా? నీ జీవితంలో అప్పుడు నీ కాలగతులు మారిపోతాయి. దావీదు అంటాడు కదా, ఏమన్నాడు? దేవా నా కాలగతులన్నీ, ఎక్కడన్నా మాట, నా కాలగతులన్నీ నీ వశంలో ఉన్నవి. 31వ కీర్తనలో అంటే చూడండి, నా కాలగతులు. ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఇక దేవుడు పొమ్మన్న స్థలానికి తన కాళ్ళు వెళ్తాయి. దేవుడు తాకమన్న స్థలానికి, దేవుడు తాకమన్న పరిస్థితికి తన చేతులు తాకుతాయి. అన్ని తన యొక్క ప్రవర్తన అంతా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. గతి అంటే అర్థమైందని చెప్పండి. గతి అంటే మాకే గతి లేదనుకోదు అంటారు కదా, ఆ గతి కాదు. గతి ఇప్పుడు ఫిజిక్స్లో ఉంటాయి, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, అంటే స్థితి శక్తి, గతి శక్తి. గతి అంటే అర్థమైంది కదులుట. ఇప్పుడు నా కాల గతులు అన్ని నీ చేతిలో ఉన్నాయి. ఆ స్థాయికి మనం ఎప్పుడు వస్తుంది చెప్పండి? నువ్వు పొందిన రక్షణ గ్రహించినప్పుడు వస్తావు. ఏ రక్షణ నువ్వు పొందుకున్నావు, ఎంత జాగ్రత్తగా నువ్వు జీవించాలి. అప్పుడు దేవుడు అనుకున్న పనులు వచ్చేస్తావు. దేవుడికి ఇష్టం లేని దాని నుంచి వెంటనే నేను ముఖం తిప్పుకుంటావు. ఆ మెచ్యూరిటీ రావాలి. ఏదో అన్ని చేసేస్తూ ఉంటాం, తర్వాత అయ్యో దేవ తప్పైందని బతుకోవడం లేదు. Be careful about yourself because you are the special person. You are the very important person in the sight of God. You are not an ordinary man. రక్షణ పొందకన్నా ముందు సాదాసీద మనిషివి. అందుకే నా ఎగ్జాంపుల్ చెప్పాడు, నేను సాదాసీద మనిషిని, కానీ ఎల్లుండి సాదాసీద మనిషిని కాను. ఒక నిమిషంలో I believe 100% it. The God will operate. The invisible God operate in visible world. ఆశ్చర్యపడిపోతారు అందరూ. దేవుని బిడ్డలారా, మనం కోరుకుంటున్నాం నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తం. మేము ప్రచారం వెళ్ళకనే ముందు ఒకటి చేసినాం, ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చిండు. బాబు నువ్వేం లేదు, ఇజ్రాయేల్ జనాంగం ఎరుకో గోడల చుట్టూ తిరిగారా తిరగలేదా? తిరిగారు. వాళ్ళు తిరిగి వచ్చి పండుకున్నారు అప్పటిదాకా అంతే. రోజు 6 రోజులు తిరిగారు, 7వ రోజు 7 సార్లు తిరిగారు. 7వ రోజు ఎరుకో గోడలు కూలిపోయినాయి. నాకు కూడా 7 రోజుల టైం ఉంది నామినేషన్ వేసిన తర్వాత ప్రచారం. కరెక్ట్ 7 రోజులు. నా నంబర్ కూడా 7. తర్వాత నా బూర గుర్తు కూడా 7వ బూర. ఇవన్నీ కలిసి వచ్చినాయి మొత్తం. 7వ బూర, 7వ రోజు, 7వ బ్యాలెట్ నంబర్, 7 రోజుల టైం. మళ్ళా 7 మండలాలే. మళ్ళా 7 మండలాల్లో రోజు ఒక ఊరు మొత్తం అన్ని తిరిగి వచ్చినాం. అయిపోయింది. మరి ఎలుక గోడలు కూలిపోయడం అనేది ఆ రోజు చూస్తాం మనం 10వ తారీఖు. అక్కడ ఉన్నటువంటి పరాక్రమం గల వేటగాళ్ళు అందరూ కూడా నెఫీరులంతా భయపడే పరిస్థితి. సో దేవుని బిడ్డలారా, దేవుడు తలుచుకుంటే పెద్ద ఆయనకి యుద్ధం అద్భుతమైన ప్రసంగం. నేను సర్వశక్తి గల దేవుడను, ఐ హావ్ ఆల్ పవర్స్ అండ్ అథారిటీస్, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ గాడ్. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. ఎమ్మెల్యే చేయడం కాదు, తలుచుకుంటే ఎంపీని, తెలుసుకుంటే మొత్తం ఏమంటారు, పిఎం కాదు రాష్ట్రపతిని చేస్తాడు ఆయన. అమెరికా ప్రెసిడెంట్ జనాలు కూడా చేస్తాడు. అన్నిటికంటే 1000 ఏళ్ల పరిపాలన మనకు రాజ్యం ఇస్తాడు దేవుడికి. ఇవన్నీ తాత్కాలికమైంది. ఇప్పుడు అమెరికాలో కూడా మన 3 ఎంపీలు మన ఇండియా వాళ్ళు గెలిచారు. ఇండియా నుంచి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు 3 ఎంపీలు
గెలిచారు. వాళ్ళు కూడా ఇప్పుడు నెక్స్ట్ టర్మ్లో వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. సెక్యులర్ కంట్రీ కాబట్టి. వైస్ ప్రెసిడెంట్ కూడా ఇండియానేనా? వైస్ ప్రెసిడెంట్ ఒబామా గారు కూడా ఆల్మోస్ట్ ఆయన కూడా బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్ కాదు కదా. దేవుడు బిడ్డలారా, దేవుడు తలుచుకుంటే అమెరికా అధ్యక్షుడు కూడా చేస్తాడు. ఇది చిన్నది, మన విభాగం అంటే చాలా చిన్నది, కాకపోతే ఇది మూమెంట్ అన్నమాట అంతే. హల్లెలూయా. మొన్న అయ్యగారు ఒక ప్రవచనం ఇచ్చిండు ఏలూరు చిలకలూరు మీటింగ్ కదా, చిలకలూరు పేరు మీటింగ్లో ఇచ్చాడు. నెక్స్ట్ ఎన్నికల్లో లోక్సభలో మొత్తం 534 ఎన్ని స్థానాలు, 545 స్థానాలు ఖచ్చితంగా మేము గద్దెనెత్తామని చెప్పాడు. అది దట్ ఇస్ ద ప్రాఫెసీ. అది దేవుని ప్రవక్తను వెంబడిస్తున్నామండి మనము. ఆశ్చర్యపడిపోతుంది దేశం మొత్తం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన కాలగతులన్నీ ఆయన ఆధీనంలోకి రావాలి. దేవుడు ఈరోజు మనల్ని చూస్తున్నాడు. ఏ మార్గంలో సిద్ధపరచుకుంటున్నావు? తప్పి తిరుగు మార్గంలో సిద్ధపరచుకుంటున్నావా, లేకపోతే ఆ రక్షణ కనుపరచు మార్గంలో సిద్ధపరచుకుంటున్నావా? ఈ గొప్ప రక్షణను గ్రహించడానికి మార్గం సిద్ధపరచుకుంటున్నావా, లేకపోతే తప్పిపోయిన వారు కొందరు ఉన్నారు, మార్గము తప్పి తిరుగు చుక్కలు, వారి రోజు పాఠం ఉన్నారండి. బైబిల్లో ఎవరైనా అనుకుంటాడా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. ఎవడైనా నేను కయ్యూను మాదిరిగా తీసుకుంటాడా? ఎవడైనా ఇస్కరియోతు యూదాను మాదిరిగా తీసుకుంటాడా? కానీ వాళ్ళ పేర్లు కూడా బైబిల్లో ఉన్నాయి, వాళ్ళ చరిత్ర బైబిల్లో ఉంది. వాళ్ళు కూడా ఒక ఎగ్జాంపులర్గా ఉన్నారు, కానీ వారు మంచిదాన్ని కూడా కాదు. ఇలాగో ఉండకూడదు, వీరిలాగా కాకూడదు, వీరు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు, వీరిలాగా మనం తప్పి తిరగకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దావీదులాగా ఉండాలి. దావీదులాగా మన కాలగతులన్నీ దేవుని వశంలో ఉండాలి. మన ప్రవర్తన నియమావళి. పౌలు తిమోతికి అంటాడు, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలను. ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడానికి దేవుని వాక్యం ఒప్పుకోదు. ఈరోజు ఈ ఎవ్వరికి లేదు, ఈ మైండ్ లేదు. ఒకడేమో అసలు సపోర్ట్ లేకుండా అంటాడు, ఒకడేమో నగలు పెట్టుకుని పోతే కొన్ని సంఘాల్లో ప్రభావాలు. కొందరేమో ఓన్లీ ఆరాధన. వాక్యం ఎందుకంటే వాక్యంలో ఏముంది శక్తి, మొత్తం స్తుతి ఆరాధన ద్వారా స్థితిని మారుస్తుంది అంటే వాక్యం మార్చదా? క్రమము లేదు. జనులు ఎలాగూ ప్రవర్తించాల్సిన విధానం ఉంది, వెళ్ళవలసినటువంటి మార్గం ఉంది. 32వ కీర్తన 8వ వచనం అంటాడు, అందుకే నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గము నేను నీకు బోధించేదను. I have to teach you what kind of way are there. ఎన్ని మార్గాలు అవతల ఉన్నాయి, ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలి? యెషయా గ్రంథం అంటే అందుకే ఇదే త్రోవ, దీనిలో మీరు అంటే చాలా త్రోవలు అక్కడక్కడ ఉన్నాయి, అందులో మీరు పోవద్దు. ఒక త్రోవ దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ త్రోవలో మనం వెళ్ళాలి, ఆ మార్గంలో మనం వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, జ్ఞానులు నక్షత్రమును చూసినంత కాలము బెత్లెహేము దాకా పోయిండ్రు. నక్షత్రం చూసినంతసేపు మంచిగా ప్రయాణం చేసారు. ఆడికి పోయిన తర్వాత ఇదే బెత్లెహేము, ఇంకేంది కథ, ఇక మనం వచ్చేసిన వేసే దగ్గరికి అనుకున్నారేమో, మొత్తం మీద నక్షత్రాన్ని చూడడం పని చేసారు. ఎక్కడికి పోయారు? ఏ రోజు రాత్రి చెట్లకు పోయారు డైరెక్ట్. ఒకటే ఒక క్షణంలో 6 దాకా నడిపించినటువంటి నక్షత్రము యేసయ్య ఉన్న స్థలాన్ని నడిపించదా? 100% నడిపిస్తుంది. మేము తెలుగు ఉపయోగించాడు వీడి జ్ఞానిగా. మధ్యలో పోయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు ఒక స్థలానికి వెళ్ళాల్సిన వ్యక్తులు ఒక స్థలానికి మార్గం, ఒక క్షణంలో మార్గం మంది మారిపోయింది. యేసయ్య దగ్గర కాదు, సైతం దగ్గరికి వెళ్ళిపోయారు. మనకు ఒక నక్షత్రం ఉండాలి మార్గం చూపించడానికి. ఈరోజు భూమి మీద దేవుడు పంపినటువంటి ఒక బలమైన నక్షత్రం రజితోఫిల్ గారు. ఆయన వెలుగులో నడవాలి కొంతకాలం, ఆయన వెనుకలు నడవాలి. నడవము, ఆయన ఏంది ఇది అది అనుకున్నాడు. వాడు ఎక్కడో వేరే అడ్డుదారులు వెళ్ళిపోతాడు. మధ్యలో పోయినాక పరికంపలు ముళ్ళ పొదలు వస్తాయి. ఇంకా సరి దూరం పోయిన తర్వాత ఒక నదటం వస్తుంది, దాటఘోర శక్యం కానీ స్థలానికి వెళ్ళిపోతాడు. నాయకుని వెంబడించినంత కాలము నువ్వు గమ్యానికి చేరుకుంటావు. హల్లెలూయా. చేరవలసిన గమ్యానికి, బంగారు వీధులలో బహు సుందరమైన స్థలానికి ఒక స్పష్టమైన వే ఉంది ఓఫీర్ మినిస్ట్రీస్కి. తప్పితిరుగు చుక్కలు ఉండలేరు.
ఎందుకంటే ఒక నక్షత్రం ఉంది మన ముందు వెలుగు చూపించడానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా ఈ లోకములో నక్షత్రాలుగా ఉండడానికి పిలువబడ్డాం. నీ రక్షణలో ఉన్నటువంటి బలమైనటువంటి లక్షణం అది. రక్షణ పొందిన దినాల్లో ఒక వెలుగుగా మారిపోయావు, నక్షత్రంగా మారిపోయావు. నువ్వు మళ్ళీ పోయి కొంచెం కిందనో మంచం కింద ఉండడానికి ప్రయత్నము చేయొద్దు. నువ్వు కొంత సపరేట్గా కొంత పైన ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. అందరికీ వెలిగించే విధంగా ఉండడానికి ఇష్టపడాలి. మళ్ళీ వాలిసరి కొట్టుకుపోవడానికి ఇష్టపడద్దు. భక్తులు చాలా మంది పాటలు రాశారు. భాగ్య భోగముల బంధుమిత్రుల బంధములను తెంచుకో జీవ, బంధింపబడబోకు మిక జీవ. కామ క్రోధముల కట్టునల్ల తెంచుకో జీవ. వేసనాడు ఇంకో అద్భుతమైన పాట. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో ఎంత అద్భుతమైనటువంటి చరణం. నాకు చాలా ఇష్టమైనటువంటి పాట దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు మనం పొందిన రక్షణ గ్రహించి మనం బ్రతుకుతాం. ఎబ్రిలు రక్షణ నిర్లక్ష్యం చేశారు. ఫిలిప్పీలకు అన్నాడు ఇంకా అద్భుతమైనటువంటి ఏమంటే తెలుసా, భయముతోనో వణుకుతోనో 2:12 మీ సొంత రక్షణను కొనసాగించమనండి. భయం వరకు లేకపోతే నువ్వు పొందే రక్షణే పోయే పరిస్థితి. మనం ఎన్ని మర్మాలు తెలుసుకున్నా, ఎన్ని లోతైన సంగతులు తెలుసుకున్నా, మనం పొందిన రక్షణ యొక్క విలువను గ్రహించకుండా బతికితే చాలా నష్టపోతాం. బైబిల్లో ఉన్నటువంటి ఇన్డెప్త్ మెసేజ్ తెలుసుకోవడం వేరు, నీవు పొందిన రక్షణ తెలుసుకోవడం వేరు. నువ్వు పొందిన రక్షణ తెలుసుకోవడానికి జీవితం సరిపోతుంది అనమాట. ఇట్స్ టేక్ మోర్ టైం. సుదీర్ఘమైనటువంటి ఒక కార్యక్రమం రక్షణను గ్రహించడం ఒక రోజులో అర్థం చేసుకునేది కాదది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనము పొందిన రక్షణ ఏ రక్షణ? తాత్కాలికమైన రక్షణ, శాశ్వతమైన రక్షణ? దాంట్లో ఉన్న స్టెప్స్ ఏంది? ఎన్ని విధాలుగా దేవుడు రక్షణను సిద్ధపరిచాడు? ఆ రక్షణ ఎక్కడి వరకు నడిపిస్తుంది? ఏ స్థానానికి నేను తీసుకువెళ్ళబోతుంది? అది గ్రహిస్తే నీలో సీరియస్నెస్ ఉంటుంది. అది గ్రహిస్తే నీకు పాపం మీద ద్వేషం పడుతుంది. అది గ్రహించకపోతే ఎవరేం చేయలేరు. ఈరోజు మనందరం కూడా కొద్ది క్షణాలు మనం పరిశీలించుకుందాం. ఈచ్ వన్ ఆఫ్ us today we have to take a new decision to move the real way. దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గములో తప్పి తిరిగే చుక్కలు కాకుండా స్థిరమైనటువంటి చుక్కలుగా మనమందరం వెళ్ళడానికి తీర్మానించుకుందాం. నువ్వు పొందిన రక్షణను గ్రహించడానికి శక్తిని దేవున్నాడు. ఆసాపు భక్తుడు మార్గము సరళం చేసుకున్నాడు. దేని కొరకు సరళం చేసుకున్నావయ్యా? ఎట్లా సరళం చేసుకున్నావు అంటే స్తుతి యాగం ద్వారా స్తుతిస్తూ ఉన్నాడు. రాత్రి పగలు స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంత స్తుతిస్తున్నావు అంటే, ఈ స్తుతించడం ద్వారా దేవుడు నాకు తన రక్షణను బయటపరుస్తాడు. ఒక మార్గం ఇది. దిస్ ఇస్ ద వే, ద ప్రైజ్ అండ్ వర్షిప్, వన్ ఆఫ్ ద వే టు నో ద సాల్వేషన్. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ప్రైజ్ అండ్ వర్షిప్, ఉపవాస ప్రార్థనలు కానీ, కన్నీటి ప్రార్థనలు కానీ, ముఖాల జీవిత ప్రార్థన కానీ, భారంతో రాత్రంతా చేసే ప్రార్థనలు కానీ, ఇవన్నీ కూడా కొన్ని మార్గాలు. నువ్వు దేవుడికి కొన్ని తెలుసుకోవడానికి, దేవ దర్శనం పొందుకోవడానికి అన్ని మార్గాలు. ఈ మంచి లక్షణాలన్నీ మనం లేకపోతే మనకు దేవుని మార్గాలు తెలియవు. మోషే భక్తుడు దేవుని యొక్క మార్గములు గుర్తించిన వ్యక్తి అని రాయబడ్డది 107వ కీర్తనలో అద్భుతమైన సాక్ష్యం ఉండేది. ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. 103వ కీర్తన 7వ వచనం అనుకుంటున్నాను. దయచేసి చూడండి. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఎంత విచిత్రమైన మాట. మోషేకి ఏం తెలిసినాయంట? మార్గం తెలిసిందంట. ఇజ్రాయేల్కి ఏం తెలిసినాయంట? క్రియలు అంటే ఏంది, మార్గం అంటే ఏంది? ఇజ్రాయేల్ జనాంగం అంతా చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన్నా కురుస్తుంది వేకువనే. అరే తెల్లని కొత్తిమీర గింజల వలె ఉంది. అవన్నీ సమకూర్చుకొని జాడకట్ట పట్టుకొని నొప్పుకొని రోట్లేసి దంచుకుంటే మంచి తేనెతో కలిగిన ఆ పూపం వలె ఉండి ఎంత అద్భుతమైన దేవుడు. కప్పులు వస్తున్నాయి, కళ్ళారు చూస్తున్నారు.
సముద్రం 2 పాయలుగా చేయబడుతుంది, కళ్ళారా చూస్తున్నారు. వాళ్ళు నడిచిన కొద్ది వారి చెప్పులు పెరుగుతున్నాయి, వారి బట్టలు పెరుగుతున్నాయి, కళ్ళారా చూస్తున్నారు. ఇవన్నీ ఇట్లా 100 చూశారు వాళ్ళు మిరాకిల్స్. దే ఆర్ సీన్ ద మార్వెలస్ థింగ్స్. కానీ మార్గం చూడలేకపోయారు. అసలు పిసలుగా దుమ్మాట గంటకి ఇదే అంటే అర్థమైంది తెలుసా? అంగట్లు అన్నుడే కానీ అల్లు నోట్లో అంటే అర్థమైంది. ఏది అన్ని తెలుసుకుంటుండే ఒక్కడు తప్ప అన్నట్టు. మోషకేమో ఇవన్నీ చూస్తున్నాడు, వీటితో పాటు దేవుడు మోషకు మార్గమును బయలుపరుస్తున్నాడు. ఎర్ర సముద్రము దేవుడు పాయలు చేశాడు. ఎందుకొరకు చేసావు తండ్రి ఎర్ర సముద్రము పాయలు? షార్ట్ కట్ లో ఫిలిస్తీ మార్గం వెళ్ళొచ్చు కదా. కానాలకు కానీ చుట్టూదారి ఎర్ర సముద్రం తీసుకొచ్చి ఎర్ర సముద్రం మీద పెద్ద సముద్రాన్ని పాయలు చేయడానికి రాత్రంతా దేవుడు వర్క్ చేశాడు. దేవదూతలను తీసుకొచ్చాడు. 100 మంది సైన్య సమూహంతో దేవుడు ఇన్వాల్వ్ అయ్యి సముద్రం 2 పాయలు చేసి అటు ఇటు గోడలుగా కట్టాడు. ఇంతలా ఎందుకు చేశాను? వీళ్ళేమో ఎర్ర సముద్రం పాయలైంది మాత్రం చూస్తున్నారు, దాని గురించి గంతులు వేస్తున్నారు. ఓ దేవుడు గొప్పవాడు అంటున్నాడు. కానీ ఎందుకొరకు చేశాడో మోషకి తెలుసు. వాట్ పర్పస్ గాడ్ హస్ డన్ దట్ మిరాకిల్ అంటే రాబోయే తరములో బాప్తిస్తమును సాదృశ్యంగా ఇప్పుడు ఎర్ర సముద్రంలో దేవుడు పాయలు చేస్తున్నాడని మోషకి తెలుసు. వారందరూ సముద్రంలో పడి మేఘము కింద నడుస్తూ వారు బాప్తిజం పొందిరి అని పౌలు రాశాడు. బాప్తిజానికి ముంగుర్తుగా సాదృశ్యంగా ఇప్పుడు ఎర్ర సముద్రమును పాయలు చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు అని మోసే 2000 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యక్రమాన్ని చూస్తున్నాడు. ఐగుప్తు జనాంగం అప్పుడు జరుగుతున్న వాటిని చూస్తున్నాడు. మార్గం గుర్తించడం అంత విలువైంది, మార్గము సిద్ధపరచుకోవడం అంత విలువైంది. అంత సింపుల్ కాదు అది. దేవుని బిడ్డలారా, మార్గంలో గుర్తించకపోతే మన మధ్యలో తప్పి తిరుగుతాం. మార్గం స్పష్టత ఉండాలి. మనకి ఎటు వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఈ రూట్లో ఎందుకు వెళ్తున్నాం, ఈ సిద్ధాంతాన్ని ఎందుకు నమ్ముతున్నాం, ఈ సంఘానికి ఎందుకు వెళ్తున్నాం, ఈ రకమైనటువంటి క్రియలు ఎందుకు చేస్తున్నాం, ఒక క్లారిటీ ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పొందిన రక్షణ చాలా విలువైంది, నువ్వు ఏర్పరచుకున్న మార్గం చాలా విలువైంది. నువ్వు ఉండవలసినటువంటి స్థానమే అటు ఇటు ఉంది. యువర్ పొజిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద జెంటైల్స్. అన్ని జనుల మధ్యలో జీవిస్తూ ఉన్నప్పుడు నీ స్థాయి మర్చిపోయి జీవించకూడదు. నాకున్నంత మంది అన్ని జనులు ఎవరికి లేరండి గజవాళ్ళు. నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. ఒక కిరాణా షాప్ పోతే వాంతో స్నేహం చేస్తాను, ఒక మంగళ షాప్ పోతే వాంతో స్నేహం చేస్తాను. ఎందుకు వాంతో కలిసి తిని తాగడానికి కాదు, వానికి స్నేహం చేసి 4 సార్లు హలో బ్రదర్ హౌ ఆర్ యు అని 4 సార్లు అంటే వాడు 5వ సార్లు పోయి నువ్వు సువార్త చెప్పినా వింటాడు. సువార్త చెప్పడానికి నీకు రిలేషన్ ఉండాలి. వాని దగ్గరికి పోతే నా దగ్గరికి వస్తారని రిలేషన్ పెట్టుకోవద్దు. నేను పోకపోతే కులంలోకి వెళ్ళి తీస్తానేమో అనే రిలేషన్స్ పెట్టుకోవద్దు. అందుకొరకు నువ్వు పోతే నువ్వే భ్రష్టం అయిపోతుంది. అటువంటి రిలేషన్ దేవుడు నచ్చదు. యువర్ ఇంటెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా స్నేహం చేస్తాను, లోకస్తులతో జానులతో స్నేహం చేస్తాను, అన్నజనులతో స్నేహం చేస్తాను, కానీ వారికి స్వార్థ చెప్పడానికి చేస్తాను. వారితో కలిసి తిరగడానికి కాదు, వాళ్ళతో నాకు ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవడానికి కాదు. అట్లా నేను గజ్వేల్లో 100 మందికి స్వార్థ చెప్పినాను. నమ్మకపోయి పరిశుద్ధాత్మ వర్షం కుమరించబడ్డప్పుడు ఆటోమేటిక్గా మనం వేసిన విత్తనాలు లేస్తాయి. ఈరోజు చేనులో మనం పెట్టాము, విత్తనాలు పెట్టాము, తెల్లారే పంట వస్తుందా? ఇట్స్ టేక్ మోర్ టైం. 6 నెలలకు 6 నెలల పంటలు కొన్ని ఉంటాయి, సంవత్సరం పంటలు కొన్ని ఉంటాయి. అందరికన్నా స్వార్థ చెప్పడానికి అందరికీ. అందుకే ప్రతి ఒక్కరు నిమ్మగానే ఏం పాస్టర్ అంటాడు. ఇప్పుడు దుబ్బాకలు నామినేషన్ వేసినారు, చాలా మంది పాస్టర్ నువ్వు నామినేషన్ అందరు ప్రచారం పోయిరు అనమాట. అక్కడ అటు మన బండి తిరుగుతూ ఉంది, ప్రచారం కనిపిస్తూ ఉంటే పాస్టర్ నువ్వు నామినేషన్ వేసినట్లు కదా, పరిచయం అయిపోయినాం మేము అంటే. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి తెలుసు పాస్టర్ని, ప్రతి ఒక్కరితో ఐ టచ్లో ఉంటాం. మనం అందరితో ఆ విధంగా టచ్లో ఉండాలి. కీప్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. కానీ మరి బాధ్యత క్రియేట్ చేసే స్థాయికి వెళ్ళకూడదు. అది నాకు తగదు బ్రదర్, ఐఎమ్ ద సపరేటెడ్ పర్సన్ అని అక్కడ నిన్ను ప్రత్యేకించుకోవాలి. వేరుపరచబడాలి వెంటనే. అమ్మో చాలా ఎమోషన్ స్నేహం అయిపోయింది కదా, ఎట్లా ఇప్పుడు నేను వాడు చెప్పి తినకపోతే ఎట్లా, అది చేసేది ఒక్కోసారికి, తినేది ఒక్కోసారికి, తాగేది అని ఒక పెగ్ చేసినాం అనుకో, ఆ పెగ్గు కాస్త జగ్గు అయితే జగ్గు పోయి మగ్గు అవుతుంది, మగ్గు పోయి బింది అవుతుంది. పెరుగుతూ ఉంటే తగ్గదు, పెగ్గుతోనే స్టార్ట్ అవుతుంది. అరే జాంచిగిరి పోయి ఒకసారి అడుగుతుండే చిన్న పెగ్గేమని ఏమవుతుంది, కళ్ళు ఊగిన ఏదో అయిపోతుంది.
దేవుని బిడ్డలారా, ఆ స్థాయికి వెళ్ళకూడదు. మనం తాగుతో కూడా స్నేహం చేయొచ్చు వాడిని మార్చడానికి, వాళ్ళతో పాటు కలిసి మనం తాగి తిరగడానికి. ఎందుకంటే నీ పొజిషన్, పొందిన రక్షణ చాలా గొప్పది, దాన్ని పోగొట్టుకోవద్దు. దేవదూతలు ఆశ్చర్యపడిపోతున్నారు. స్వాస్థ్యముగా నీకు పరలోక రాజ్యంలో ప్రచారకులుగా ఉండడానికి దేవుడు నియమించాడు రక్షణ పొందిన దినాలని భూమి మీద. ఈరోజు పలానా వ్యక్తి రక్షణ పొందాడు కదా భూమి మీద, వాడి కొరకు ఇదిగో ఇంతమంది దేవతలు రెడీలో ఉండండి, వాడు ఇక్కడికి రాగానే మీరు వాడిని పరిచారం చేయడానికి. వారు పరిచయం అయిపోతున్నారు, వారికి అసలు చావు లేదు. యుగ యుగాలుగా వాళ్ళు కోట్ల సంవత్సరాల నుంచి దేవుడు స్తుతిస్తున్నారు. వానికి లేదా స్థానం, వానికి ఎవరు లేడు అక్కడ సెక్యూరిటీ, వానికి ఎవరు లేరు పరిచారకులు. వీడు 60 సంవత్సరాల జీవితం, వాడు నాకు మొన్న పుట్టినాడు, వాడు మా కళ్ళ ముందు పుట్టిన కళ్ళ ముందు చచ్చిన అనుకుంటారు వాళ్ళు. వానికి మేము పరిచారకులమా? దట్ ఈస్ ద పొజిషన్. కారణం ఏం తెలుసా? యేసు రక్తాన్ని ఆశ్రయించి నమ్మి బాప్తిసం పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎంత గొప్ప భాగ్యం అండి, వర్ణించలేము. అంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పొందిన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? నువ్వు పొందిన రక్షణను జాగ్రత్త కలిగి కాపాడుకోవడానికి నీ వంతుగా నీవు రాత్రి బాగా 6 నిమిషాలు ప్రయత్నం చేస్తున్నావా? ఆదివారం మాత్రమే భక్తులు ఉండకండి, అనుదినము అనుక్షణం భక్తులుగా ఉండండి. అనుదినం అనుక్షణము దేవుడితో నడిచేవారే ఉండండి. దేవుడిని మీ మనసు ఆనుకునే విధంగా ఉండండి. అప్పుడు మీకు కొన్ని దేవుని యొక్క రక్షణ మార్గాలు తెలియజేయబడతాయి. హల్లెలూయా. కనుక ఈరోజు ఒక నూతన తీర్మానం మనం ప్రభు స్థానంలో తీసుకుందాం. ప్రభువా, ఆసమ భక్తుడు చేసిన ప్రార్థన మనం చేద్దాం. నేను కూడా ఒక మార్గం సిద్ధపరచుకుంటాను తండ్రి. నాకు నీ పరలోకము నా కొరకు దాచబడ్డ మార్గములు నాకు తెలియచేయండి. నాకు నువ్వు ఇవ్వబోతున్న స్వాస్థ్యము నాకు తెలియచేయండి. పైన సంగతులు నాకు గ్రహించడానికి శక్తిని దయచేయండి అని మనం అందరం ప్రార్థన చేద్దాం. రండి, ప్రభు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా ఒక నూతన తీర్మానం మనం ప్రభు స్థానంలో తీసుకుందాం. ఈరోజు నువ్వు జ్యోతివి, నక్షత్రానివి, ఉండవలసిన స్థానంలో ఉంటున్నావా? నువ్వు మరీ లోకంలో కలిసిపోతే నువ్వు నీ ద్వారా ఎవరికి ప్రయోజనం ఉండదు. ఒక లైట్ ఉండవలసిన స్థానంలో ఉంటేనే దానికి అది అనేకులకు ఉపయోగపడుతుంది. లోకం నుంచి వేరు చేయబడ్డ నీవు ఉండవలసిన స్థానంలో ఉండకపోతే నీ వాళ్ళ ఎవరికి ప్రయోజనం ఉండదు. తప్పి తిరుగు చుక్కలుగా ఉండకూడదు. దేవుడు మనతో మాట్లాడు. ఎందుకంటే నువ్వు పొందే రక్షణ విలువైన రక్షణ. ఎంత గొప్ప రక్షణ నీకు ఇచ్చాడో దేవుడు, నీకు అర్థం కావట్లేదు. అది అడుగుదాం ప్రభువు. తండ్రి, మేము పోయినాం మామూలుగా, నీ నా ముందు విశ్వాసం ఉంచున్నాము, నీ రక్తంలో ఆశ్రయించినాము, బాప్తిజం పొందినాము, చిన్న